హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం గుండు తీసుకోవడానికి వెళ్తున్నాము. బయట అయితే వర్షం పడుతుంది. అక్కడ స్నానం చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ వాటర్ లేవు కోనేట్లో. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది పార్ట్ 2 వీడియో అన్నట్టు. పార్ట్ 1 కూడా ఇక్కడ లింక్ ఇస్తాను నేను. పార్ట్ 1 చూడకుంటే పార్ట్ 1 కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇది మన కోనేరా అంటే గుండం అన్నట్టు. ప్రతి ఒక్కరు ఇక్కడే స్నానం చేస్తారు, కానీ 2 డేస్ నుంచి ఇక్కడ వాటర్ అయితే రావట్లేదు. ఈ కోనేర పక్కనే గుండ్లు అయితే తీస్తారు. పదండి లోపలికి వెళ్దాం. సో గైస్, మన గుండె అయితే అయిపోయింది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. ఇప్పుడు స్ట్రేట్ దర్శనానికి వెళ్ళి వస్తాం. ఇప్పుడు మీకు చూపిస్తాం మొత్తం దర్శనం ఎలా అయింది, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది మనకు టెంపుల్, మన రూమ్ నుంచి. ప్రతి ఒక్కటి చూడండి, మిస్ అవ్వకండి. మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో వీడియో. సో ఫ్రెండ్స్, మన రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాము. బయట అయితే బాగా వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి మన టెంపుల్కి 100 మీటర్స్ ఉంటుంది. మన పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు అది కూడా చూడండి, ఇక్కడ లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే శ్రీ గోకుల గోమాత అనే టెంపుల్ ఉంటుంది. అందులో కృష్ణుడు విగ్రహం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ముందట కనబడుతుందిగా ఇదే మెయిన్ గోపురం అన్నట్టు. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. బయట అయితే మొత్తం వర్షం పడుతుంది, అందుకోసం షాప్స్ కూడా ఏం తీయలేరు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం వర్షం పడుతుంది. మేమైతే మన రూమ్ నుంచి టెంపుల్కి వచ్చిన దాకంటే ఆల్మోస్ట్ మొత్తం తడిచిపోయాము. ఫ్రెండ్స్, ఇక దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనం. చూసారు కదా గోపురం. బయట కూడా జనాలు అయితే ఎవరు లేరు, వర్షం పడుతుంది మొత్తం. చూడండి. సో అయితే ఈరోజు బుధవారం కావడంతో జనాలు కూడా ఎక్కువ మంది అయితే రాలేరు. టెంపుల్లో ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకి గంగనేరి చెట్టు అయితే కనబడుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ దర్శించుకొని లోపలికి వెళ్ళాలి. టెంపుల్లో కూడా జనాలు ఎక్కువ లేరు. ఇక్కడ మన గంగనేరి చెట్టు కిందనే పట్నం అని చెప్పేసి వేస్తుంటారు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పట్నం వేస్తుంటారు. చూడండి, మొత్తం వర్షం పడుతుంది మొత్తం. ఇక ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి, టెంపుల్ లోపలికి. ఇక్కడైతే ఎవరో పట్నం వేయించుకుంటున్నారు. చూడండి, మొత్తం వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ లోపల వేస్తున్నారు పట్నం. ఇలా ఏదైనా కోరుకొని పట్నం వేయించుకుంటే అది జరుగుతాయని చెప్పేసి నమ్మకం. అయితే ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్ గారికి ఒక మాట అన్నాను. అదేందో కింద కామెంట్ చేయండి. మొత్తానికి అయితే టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక చివరి మెట్లు ఇవే, పైన అయితే విగ్రహం ఉంటుంది. సో గాయ్స్, దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే మంచిగా అయింది, ఎక్కువ రష్ కూడా ఏం లేదు. లోపల వీడియో తీయరంట. లోపల వీడియో తీయాలి ప్లస్ ఫోటో కూడా తీయరంట. అలో లేదు లోపల, అట్లా అని చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి. ఇక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి బయటకైతే వెళ్తాం, అంటే కిందకి. ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత మన ఆపోజిట్ రాతిగిరాల టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం. లోపల మా దర్శనం కూడా అయిపోయింది, కానీ ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేరు. ఇంకా వర్షం అయితే అలానే ఉంది. పదండి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. సో ఫ్రెండ్స్, ఇది రాతిగిరేల టెంపుల్ అన్నట్టు. ఈ టెంపుల్ మొత్తం ఒక రథం టైప్ ఉంటాయి అన్నట్టు. చూడండి, మొత్తం పిల్లర్స్ కానీ కింద చక్రాలు కానీ మొత్తం రాయితోనే చేసింది ఉంటుంది. ఒక 9 years బ్యాక్ ఈ గోడ అనేది లేకుండే ఫ్రెండ్స్. ఇది కొత్తగా గోడ కట్టారు. ఇక్కడ టెంపుల్ దగ్గర శివాలయం ఉంటుంది, చిన్న విగ్రహం. ఇక్కడ ఇది వేప చెట్టు. అంటే ఈ టెంపుల్ అనేది ఒక రథం టైప్ ఉంటాయి అన్నట్టు. ఇలా
మెట్లయితే చూడండి ఎలా తడిచిపోయి ఉన్నాయో. ఆ మెట్టు మీద కాలు పెడితే జారి పడడం ఖాయం. టెంపుల్ నుంచి బయటకు వస్తే ఇక్కడ మొత్తం గదులు అయితే ఉంటాయి, అంటే కిరాయికి ఇస్తారు అన్నట్టు, రెంట్ రూమ్స్ అన్నట్టు మొత్తం. ఇక్కడ ఒకటి రూమ్ ఉంటుంది, దాన్ని చూసి నేనైతే థియేటర్ అనుకున్నాను. మీకు కూడా చూపిస్తాను, ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది. ఇదిగోండి ఇదే అన్నట్టు. దీన్ని చూసి నేనైతే థియేటర్ అనుకున్నాను పైన ఆ గ్లాసెస్ చూసి. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా అయితే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. వర్షం అయితే కొద్దిగా తగ్గింది. ఇది ఫోటో స్టూడియో. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ, కానీ ఇవైతే ఓపెన్ చేయలేరు. ఇది ఒకటే ఓపెన్ ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి ఫోటో అయితే దిగాము. అన్న మన ఫోటోని ఎడిటింగ్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ నుంచి బయటకు వస్తే షాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇక్కడ బొమ్మల షాపులు కానీ, ఇక్కడ మన ఫొటోస్ ఇక్కడే దొరుకుతాయి, దేవుని ఫొటోస్. పైన కనిపిస్తుంది సోనిమాని గుండు అని అంటారు. అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళలేము. చూడండి వర్షం కూడా స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ప్రసాదం దొరుకుతాయి, అంటే లడ్డు కానీ పులిహోర కానీ ఇక్కడే ఇస్తూ ఉంటారు చూడండి. సో ఫ్రెండ్స్, ప్రసాదం అయితే వేసేసుకున్నాము. ప్రసాదం కౌంటర్ అన్నట్టు చూడండి, పులిహోర లడ్డు రెండు దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఇంటికి వచ్చేసాము. ఇక నైట్ బాగా లేట్ అయిందని చెప్పేసి వీడియో కూడా తీయలేదు, మళ్ళీ వర్షం కూడా ఎక్కువ అయిపోయింది అక్కడ. ఇక మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. ప్లీజ్ మన వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మనకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు మనకు ఒక లైక్ అయితే వేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.